Hey guys, welcome back to my channel Journey with Pallavi. So before getting into the vlog, ఇప్పటికి నా ఛానల్ మీరు చెక్ చేయకపోతే డూ చెక్అవుట్ మై ఛానల్ సో దట్ నా వీడియోస్ ఏంటనేసి మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ గెటింగ్ ఇన్ టు ద వ్లాగ్. సో ఈరోజు నేనైతే మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో అదేంటంటే నా మేకప్ ఎసెన్షియల్స్. సో బేసికలీ చాలామంది మేకప్ అనగానే లైక్ ఎలా ఫీల్ అవుతారంటే యునో అదొక కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ డెసిషన్ అనమాట. బట్ నా ఒపీనియన్ ఏంటే మేకప్ అంటే ఏదో కంప్లీట్గా మనల్ని మనం ఫేస్ కవరప్ చేసుకొని ఏదో లిప్స్టిక్ వేసేసుకొని సో అలా అంటే మేకప్ అని కాదు. మేకప్ ఈజ్ సంథింగ్ విచ్ వి ఎన్హాన్స్ అవర్ సెల్ఫ్ అనమాట. సో అది నేను బిలీవ్ చేస్తాను. సో నేను చూపించే మేకప్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ డెఫినెట్లీ లైక్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ ఆర్ ఎల్స్ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా అంటే మినిమల్గా ఏమేం మేకప్ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తాను అనేసి అయితే మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే సన్ స్క్రీన్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ నా మేకప్ బ్యాగ్ ఇది. సో ఇలా వస్తుంది అనమాట, సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ యూ గైస్ కెన్ ఓపెన్ లైక్ దిస్. అండ్ మనం ఇలా ఇలా మనం ఏమంటారు ఇట్లా ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఇది. సో దట్ దీంట్లో ప్రోడక్ట్స్ అన్ని మనం పెట్టుకోవచ్చు. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మేకప్ ఎసెన్షియల్స్. సో ఐ షో యూ ఫస్ట్ సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ వచ్చేసి నేను పాండ్స్ సీరం బూస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన కాస్ట్ అరౌండ్ 475 అలా పడుతుంది. మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే సమ్ టైమ్స్ ఆఫర్స్లో కూడా ఉంటుంది. బట్ ఐ జస్ట్ టెల్ యూ వన్ థింగ్, ఏ మేకప్ ప్రోడక్ట్స్ అయినా యూ జస్ట్ ట్రై టు యూజ్ సమ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అని నా సజెషన్. ఈవెన్ దో బేసిక్ మేకప్ కైనా కొంచెం బ్రాండెడ్వి, కొంచెం అట్లీస్ట్ మినిమం 300-400 ఆ రేంజ్లో కొనుక్కుంటేనే మనకి కొంచెం మంచిది. ఏదో లోకల్వి అట్లా యూజ్ చేయొద్దు. సో ఇది సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ డెఫినెట్లీ మస్ట్ అండ్ షుడ్ మనం బిఫోర్ అప్లయింగ్ మేకప్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మాయిశ్చరైజ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇదైతే కొంచెం బాగానే ఉంది, అంత బాగుందని కాదు, బట్ ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ సన్ స్క్రీన్ ప్రైమర్. సో ప్రైమర్ వచ్చేసి ఐఎమ్ యూజింగ్ కలర్ బార్. సో కలర్ బార్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇది బేసిక్గా ఒక సిలికాన్ బేస్డ్ ప్రైమర్ అనమాట. సో సిలికాన్ బేస్డ్ ప్రైమర్ ఏంటంటే మనకి కొంచెం ఆయిలీ స్కిన్ ఆర్ కొంచెం అట్లా ఉన్న వాళ్ళకి ఇది మంచిగా ఉంటుంది. సో ఇది మనకి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 550 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇది కూడా నాకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమర్ అనేసి అయితే నేను చెప్పగలను బిఫోర్ అప్లయింగ్ మేకప్. సో ప్రైమర్ ఎందుకు అనేసి అంటే లైక్ మనకి అది ఒక కైండ్ ఆఫ్ బేస్ లాగా ఉంటుంది. మేకప్ పార్టికల్స్ ఆర్ ఎనీథింగ్ ఫౌండేషన్ అలా మనకి స్కిన్ లేక్ ఇన్సర్ట్ అవ్వకుండా ప్రైమర్ విల్ యాక్ట్ యాజ్ ఎ బ్యారియర్. సో అది మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ వాట్ షుడ్ ఐ సే ఫౌండేషన్. సో ఫౌండేషన్ కూడా నేను చాలా బ్రాండ్స్ యూజ్ చేస్తాను. బట్ రెగ్యులర్గా అనుకుంటే యూ గైస్ కెన్ గో విత్ మెబ్లిన్ ఫిట్ మీ. సో మెబ్లిన్లో బేసికలీ ఫౌండేషన్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేసి నేను మీకు చూపిస్తాను. అంటే ఐ విల్ జస్ట్ టెల్ యూ చూస్ చేసుకోవడం అంటే మన స్కిన్ టోన్. అంటే బేసిక్గా మనం లైక్ నాది వచ్చేసి మీడియం స్కిన్ టోన్, లైక్ చామంచాయ్ అలా అనమాట. సో మన స్కిన్ టోన్కి ఒక స్టెప్ తక్కువ ఉండేలాగా మీరు చూస్ చేసుకోండి. అంటే చాలామంది ఏంటంటే ఫౌండేషన్ అనగానే ఎట్లా తీసుకుంటారంటే చాలా మనం ఫెయిర్గా కనిపించాలని మన స్కిన్ టోన్ కన్నా ఎక్కువ వైటిష్గా ఉండేలాగా సో అలా సజెస్ట్ చేసి తీసుకుంటారు. బట్ నో, డోంట్ డూ దట్. మీ స్కిన్ టోన్ ఏది ఉంటుందో దానికి ఒక స్టెప్ డౌన్. అంటే మీరు కొంచెం నార్మల్గా ఉన్నారంటే నార్మల్ స్కిన్ టోన్ చామంచాయ్ లైక్ అట్లా ఉంటే దానికన్నా ఒక స్టెప్ డౌన్ లాగా చూస్ చేసుకోండి. అంటే కొంచెం లిటిల్ డార్క్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి నా షేడ్ వచ్చేసి ఇది వచ్చేసి టాఫీ 330 ఫౌండేషన్, షేడ్ నెంబర్ 330. బాగుంటుంది, మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే రెగ్యులర్గా మేకప్ వేసుకొని అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా
అకేషన్స్ అలా ఉంటే వేసుకుంటాను. బట్ నౌ అయితే అసలే వేసుకోవట్లేదు బికాజ్ ఐఎమ్ న్యూ మామ్, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అదనమాట స్టోరీ. అండ్ నెక్స్ట్ కాంపాక్ట్. సో కాంపాక్ట్ ఏంటంటే ఫిట్మీనే యూజ్ చేస్తున్నాను. నాకు ఎందుకో మెబ్లిన్ ఫిట్మీ బ్రాండ్ కొంచెం బాగా నచ్చుతుంది. ఇంకా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి, బట్ ఇదేంటంటే రెగ్యులర్ బేసిక్ మేకప్కి అయితే ఈ బ్రాండ్స్ ఎనఫ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు, నేను ఇది కూడా టాఫీ, ఇది వచ్చేసి మనకి టాఫీనే. సో టాఫీ షేడే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి ఇలా ఉంటుంది షేడ్. ఐ జస్ట్ షో యూ దిస్ వన్. సో ఇదన్నమాట. ఇది కూడా బాగుంటుంది చాలా, అంటే ఫిట్మీ మ్యాబ్లైన్ నాకైతే బాగా నచ్చుద్ది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ కన్సీలర్స్. సో కమింగ్ టు కన్సీలర్స్, సో బేసికలీ మోస్ట్ ఆఫ్ ద మై మేకప్ విల్ గెట్ కంప్లీట్ విత్ కన్సీలర్స్ ఓన్లీ, బికాస్ చాలాసార్లు ఫౌండేషన్ యూజ్ చేయాలనిపించదు. చాలా ఎక్కువ క్రీమీగా ఫోకీగా వండుకోకుండా. సో నేనైతే కన్సీలర్ బిఫోర్ గెట్టింగ్ టు దిస్ అప్లయింగ్ కన్సీలర్, సో కలర్ కరెక్టర్ యూజ్ చేస్తాను. కలర్ కరెక్టర్ వచ్చేసి మనకు స్విస్ బ్యూటీ నుంచి ఆరెంజ్ కలర్ కరెక్టర్. ఐ విల్ షో యూ గైస్, దిస్ ఇస్ ద వన్, ఆరెంజ్ కలర్ కరెక్టర్. సో కలర్ కరెక్టర్ యూజ్ చేసి మనం కన్సీలర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే, ఇది కూడా కన్సీలరే బట్ ఇది ఆరెంజ్ కలర్లో వస్తుంది. స్విస్ బ్యూటీ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. సో దీని షేడ్ నెంబర్ వచ్చేసి 09. సో ఇది బ్యూటీ నుంచి తీసుకున్నాను. ప్రైస్ అరౌండ్ 200 ఆర్ సంథింగ్ లైక్ దట్ పడింది నాకు. ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూ కెన్ గో విత్ కన్సీలర్. సో కన్సీలర్లో వచ్చేసి నేను ప్రజెంట్ లారియల్ ప్యారిస్ యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ కవరేజ్ కన్సీలర్. సో ఫుల్ కవరేజ్ కన్సీలర్ అంటే బేసిక్గా కన్సీలర్లో ఏంటంటే మనకి బేస్ కవరేజ్, ఫుల్ కవరేజ్, మిడ్ కవరేజ్ లాగా అలా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ఫుల్ కవరేజ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇది షేడ్ ఐఎమ్ నాట్ ష్యూర్, 0.33. నో, ఇదైతే షేడ్ నాకు అంత ఐడియా లేదు కానీ, బట్ ఇది కూడా ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 550 రూపీస్ లైక్ దట్. సో ఇవి ఓవరాల్గా both concealers which I am using right now. And next I'll show you what is this మేకప్ ఫిక్సర్. సో మేకప్ ఫిక్సర్ ఏంటంటే, వన్స్ మనం మేకప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత, ఈవెన్ బిఫోర్ అప్లయింగ్ మేకప్, ఇది మనం స్ప్రే చేసుకుంటాం కదా మేకప్ ఫిక్సర్ అనేది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ దిస్. ఎందుకంటే మన మేకప్ని అలా అలా స్టిఫ్గా అలా మన స్కిన్ పైన స్టిక్ అవడానికి ఇది డెఫినెట్గా యూజ్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. సో ఇది కూడా నేను స్విస్ బ్యూటీ నుంచి, యూ గ్యాస్ కెన్ సీ దిస్ రైట్, స్విస్ బ్యూటీ నుంచి తీసుకున్నాను. ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. ఇది కూడా మనకి అరౌండ్, ఐ జస్ట్ షో ద కాస్టెడ్ మీ అరౌండ్, కాస్ట్ అయితే లేదు ఇందులో, ఇది సమ్వేర్ అరౌండ్ 300 అట్లా మనకి పడింది, 300 to 400 ఐ గెస్. ఇది చాలా బాగుంటుంది, రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది నేను సజెస్ట్ చేస్తాను. అదనమాట. నెక్స్ట్ బనానా పౌడర్. సో బేసికలీ బనానా పౌడర్ ఏంటి అనేసి చాలా మందికి తెలిసి ఉండదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ షైన్ పౌడర్. సో ఎక్కడైనా మనం ఇక్కడ ఎడ్జెస్ కానీ ఇక్కడ కానీ సమ్వేర్ మనకి ఎట్లా అంటే స్వెట్ వస్తుంది కదా కొన్ని ప్లేసెస్లో, మనకి ఇక్కడ ఇలా స్వెట్ వచ్చినప్పుడు ఇది మనకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎన్వైబే లూజ్ పౌడర్. సో దీని బనానా పౌడర్ అని కూడా అంటారు. మీరు కావాలంటే యూ కెన్ సర్చ్ ఇన్ సమ్ మేకప్ ఆర్ ఎసెన్షియల్ వెబ్సైట్స్ అనమాట, లైక్ పర్పుల్ కానీ తర్వాత నైకా. సో వీటిలో మనకి ఇది దొరుకుతుంది, అవైలబుల్లో ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఇవి మెయిన్ ప్యాకేజెస్ మీద కాస్ట్ ఉంటుంది, వీటిపైన లేదు. ఇది కూడా మనకి అరౌండ్ 300 అలా పడి ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. 300 అంతే అలా అనమాట. సో అది దాని యూజ్ అయితే. నెక్స్ట్ కాంటోరింగ్. సో బేసికలీ నేను చూపించడం కన్నా మీకు కంప్లీట్గా
మేకప్ ఎపిసోడ్ చేస్తే డెఫినెట్గా బాగా అర్థమైద్ది. సో నేను వచ్చేసి కంటోరింగ్కి ఎన్వైబే ప్రో యూజ్ చేస్తున్నాను. ఇది కండోర్ కి ఆర్ బ్రాంచ్ రెండిటికి యూజ్ అవుతుంది ఇది. సో ఇది ఈ షేడ్. సో ఇది మనకు బేసిక్గా స్కిన్ టోన్ బట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నాది నార్మల్ మిడ్ స్కిన్ టోన్, అంటే చామన్ చాయ్ అంటారు కదా ఆ టైప్లో. సో అందుకనేసి ఇది ఒక షేడ్ తక్కువే తీసుకోవాలి. సి I basically suggest you guys, like before selecting any makeup products, please be very choosy. ఏది పడితే అది తీసేసుకొని చాలా అమౌంట్ దానిపైన ఇన్వెస్ట్ చేసి డోంట్ డూ దట్. కొంచెం ఆలోచించి మీ స్కిన్ టోన్కి ఏదైనా ఒక స్టెప్ తక్కువే తీసుకుంటే సో దట్ ఇట్ విల్ బి వెరీ సెట్ అవుతుంది అనమాట. వేసుకున్న వెంటనే మనకు ఎక్కువ కేకీగా కనిపించుకోకుండా బాగుంటుంది. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది మస్కారా. సో మస్కారా వచ్చేసి నేను మార్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మార్స్ బ్రాండ్. ఇది మరీ బ్రాండ్ అని కాదు, బట్ నార్మల్గా అట్లా అట్ ది సేమ్ టైం నార్మల్ది కాదు, ఒక మిడ్ రేంజ్లో ఉంటుంది, ఒక 300 ఆ రేంజ్లో. ఇట్లా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అప్లై చేసిన వెంటనే ఈ స్మడ్జ్ అవ్వడం కానీ, నో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. బాగా చాలా థిక్గా ఉంటుంది, థిక్నెస్ బాగా ఇస్తుంది మనకు ఐ షాడోస్కి. సో ఇది కూడా నాకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్. నెక్స్ట్ ఐలైనర్ వచ్చేసి నేను అయా బ్రాండ్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. ఇది సమ్వేర్ అరౌండ్ 200 or 250 అలా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా వస్తుంది మనకు యూనో స్కెచెస్ లాగా. బేసికలీ నేను లిక్విడ్ ఐలైనర్స్ కన్నా ఇలా స్కెచ్ టైప్ ఐలైనర్స్ ప్రిఫర్ చేస్తాను. లిక్విడ్ ఐలైనర్స్ ఏంటంటే మనం పెట్టుకున్నప్పుడు కొంచెం మిస్ అయినా కూడా దాన్ని సెట్ చేయడం చాలా కష్టం, స్మడ్జ్ అయిపోవడం, ఇక్కడ ఇలా అంటే స్టిక్ అవడం కానీ అట్లా అవుతుంది. సో ఇవైతే మనకి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా యూజర్ ఫ్రెండ్లీ లాగా అనుకోవచ్చు మీరు. సో ఇదొకటి. అండ్ ఐ షాడో ప్యాలెట్ వచ్చేసి నేను మనం బేసిక్గా అంత ఎక్కువ ప్యాలెట్స్ అయితే పెద్దవి అవసరం లేదు మనలా మిడిల్గా వర్కింగ్ ఉమెన్స్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి. సో నేనైతే ఇది ఒక 9 షాడోస్ ఉంటాయి దీంట్లో, 9 షాడోస్. సో ఇది వచ్చేసి ఎన్వైబే నుంచి తీసుకున్నాను, ఎన్వైబే కంపెనీది, ఆ బ్రాండ్ది. ఇందులో మనకి ఒక 9 ఉంటాయి అనమాట, 9 షాడోస్. ఇవి చాలా న్యూడ్ షాడోస్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే కొంచెం న్యూడ్ షాడోస్ ఉండడానికి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే చాలా, నేను నా పరంగా చెప్తున్నాను, చాలా థిక్గా పింక్, బ్లూ ఇట్లా ఎక్కువ ఐ షాడోస్ నాకు ఇష్టం. కాస్టెడ్ మీ అరౌండ్ 325 రూపీస్. ఓకే ఫైన్. అంటే చాలా మంది ఏంటంటే ఏంటి 300 కూడా తక్కువ, 500 కూడా తక్కువ అని అనుకోవచ్చు. బట్ నా సజెషన్, నా ఒపీనియన్ ఏంటంటే ఇంత రేంజ్లో కూడా మనం ప్రోడక్ట్స్ తీసుకోకుండా మేకప్ ప్రోడక్ట్స్ లోకల్గా తీసుకుంటే స్కిన్ డ్యామేజెస్ ఆర్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే అట్లీస్ట్ మినిమం బేసిక్ బ్రాండెడ్ ప్రోడక్ట్సే మీరు యూజ్ చేయండి. ఇంతకంటే హయ్యర్ బ్రాండెడ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి, అది బే చేసే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ మనకైతే ఈ రేంజ్లో అయితే చాలన్నమాట. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ ఐబ్రో ప్యాలెట్ అనమాట. సో ఐబ్రో ప్యాలెట్, సో ప్రజెంట్ నేను వచ్చేసి ఇది స్విస్ బ్యూటీ ఐబ్రో ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఇది మనకు అరౌండ్ 300 ఆరెంజ్లో ఉంటుంది. దీంట్లో మనకి చాలా షేడ్స్ ఉంటాయి, బట్ నా షేడ్స్ అయితే ఇదన్నమాట, ఇలా ఉంటుంది. ఒక 4 షేడ్స్ వచ్చినాయి, 3 షేడ్స్. ఇది వచ్చేసి మనకు వన్స్ మనం ఐబ్రో ఫిక్స్ చేసుకున్న తర్వాత, అప్లై చేసుకున్న తర్వాత ఈ 3 షేడ్స్, ఎనీ షేడ్ ఈస్ ఫైన్. ఇది మనకి స్కిన్ టెక్స్చర్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇది మనకు గ్రీజీ టైప్ లాగా ఇది మనం ఫిక్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అలా. సో ఇది చాలా బాగుంది, తీసుకొని చాలా ఆల్మోస్ట్ ఒక 6 months అలా అవుతుంది. దిస్ ఈస్ సో గుడ్. అండ్ నెక్స్ట్ లాస్ట్
బట్ నాట్ లీస్ట్ ఎవ్రీవన్స్ ఫేవరెట్ లిప్స్టిక్. సో లిప్స్టిక్ వచ్చేసి నేను షుగర్ పాప్ బ్రాండెడ్ది యూస్ చేస్తున్నాను. అఫ్కోర్స్ చాలా ఉంటాయి మనతో లిప్స్టిక్స్. నేను మోస్ట్లీ ఎక్కువ ప్రిఫర్ చేసేది షుగర్ ఆర్ లాక్మీ. అండ్ ఇది షేడ్, ఇదేంటి, ఐరిస్ అన్నమాట. ఇది షేడ్, ఈ షేడ్ అన్నమాట. ఇది అన్నిట్లోకి యూనో ఆల్ గోయింగ్ షేడ్ అని చెప్పచ్చు. లైక్ శారీస్ లేకి ఆర్ వెస్ట్రన్ వేర్ కి ఎనీథింగ్ ఇట్ ఈస్ ఫైన్. అన్నిటికి సెట్ అవుతుంది. సో అందుకనేసి ఇది నేను ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా మల్టిపుల్ లిప్స్టిక్స్ ఉన్నాయి. నేను మేకప్ యూనో నా ప్రాక్టికల్గా నేను వేసే వ్లాగ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను మల్టిపుల్ లిప్స్టిక్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ యా, సో నెక్స్ట్ బ్రష్, అంటే ఆ మేకప్ అప్లయింగ్ బ్రష్ యాక్చువల్గా నేను చాలా యూజ్ చేసేదాన్ని, అంటే చాలా ఉన్నాయి నాతో. బట్ రీసెంట్గా నా ఏమంటారు సీమంతం సెరమనీ అట్లా జరగడంలో చాలా అన్ని మిస్ అయిపోయాయి అనమాట. సో ఇదైతే ఆల్ ఇన్ వన్, ఇది ఒక్కటి చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. చూడొచ్చు ఇది మీరు, ఇది చాలా బ్రాడ్ గా ఉంటది. ఇది అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట. అంటే బేసిక్ గా మనకు కన్సీలర్ ఆర్ ఫౌండేషన్ ఆర్ కాంపాక్ట్ ఎవ్రీథింగ్ వీ కెన్ అప్లై దీంతో. సో ఇది ఎన్వైబే నుంచి తీసుకున్నాను, ఎన్వైబే బ్రాండెడ్. ఇది నేను పర్పుల్లో కొన్నాను అనమాట. చాలా సాఫ్ట్ గా ఉంటది, మీరు చూడొచ్చు, చాలా సాఫ్ట్. ఇది ఆల్ ఇన్ వన్ గోయింగ్. అంటే చాలా మంది, ఇట్స్ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. కొంతమంది యూనో ఐ షాడోస్కి ఒకటి, మళ్ళీ తర్వాత లిప్స్కి ఇట్లా డిఫరెంట్ బ్రషెస్ యూజ్ చేస్తారు. బట్ నేనైతే ఇది ఒకటే యూజ్ చేస్తున్నా ప్రజెంట్. అన్ని పోయాయి అనమాట. సో ఇది ఒకటి ఫైనల్ ప్రోడక్ట్. అండ్ యా, సో నెక్స్ట్ ఐ కాజల్, ఐకానిక్ కాజల్ కదా, యా కాజల్. సో కాజల్ వచ్చేసి నేను లాక్మీదే యూజ్ చేస్తున్నాను, లాక్మీ కాజల్ ఇట్లా. సో నేనేంటంటే అన్ని యూనో మనకు తెలిసిన బ్రాండ్స్, మనకి అవైలబుల్ బ్రాండ్స్ లోనే తీసుకుంటాను ప్రజెంట్, యూజ్ చేస్తాను. ఇంకా మంచి ప్రోడక్ట్స్, ఇంకా టాప్ ఎండెడ్ రిలేటెడ్ మేకప్ ఐటమ్స్ కూడా నాతో ఉన్నాయి. బట్ అవైతే ఇంకా గోయింగ్ వ్లాగ్స్ లో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా, ఐఎమ్ న్యూ మామ్. సో నేను ఏమీ యూజ్ చేయట్లేదు ప్రజెంట్, అందుకే నేను పెద్దగా ఇవన్నీ ప్రజెంట్ వాడట్లేదు. సో ఇది ఓవరాల్ గా నా మేకప్ ప్రోడక్ట్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ యూనో మీకు నేను ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే, మేకప్ అనేది కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. సో మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ డెసిషన్ అనమాట. సో యూ గ్యాస్ కెన్ ట్రై అవుట్. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే, నా మేకప్ నేను ఎలా చేసుకుంటాను అనేసి మీకు వ్లాగ్ కావాలి, వీడియో చేయాలి అనుకుంటే డూ కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్. సో దట్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా నేను మీకు చూపిస్తాను డైలీ నేను మేకప్, లైక్ బేసిక్ మేకప్ ఎలా చేసుకుంటాను ఏంటి, ఆర్ ఎకేషనల్గా కానీ అలా. సో that is like what I just wanted to tell you all, guys. And so yeah, that's all for the day. Thank you all, bye bye, take care. Yeah, finally, don't forget to subscribe my channel, like and share and subscribe to my channel, so that it will be very helpful and supporting for me. Thank you all, have a great day, bye bye.